हरि ओं श्री गुरुभ्यो नमः। ओं श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अतः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः। अम्म 8వ అధ్యాయము 8వ శ్లోకము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇక్కడ చూడండి, క్రితం శ్లోకంలో మనకి అక్షర బ్రహ్మనైన నన్ను గుర్తించిన వాడు నన్నే చేరుతాడు అని ఎలా చెప్పి, ఇక్కడ ఇంకా దానికి ఏం కావాలని చెప్తున్నారు? అభ్యాసము కావాలయ్యా. మనము క్రితం శ్లోకంలో కూడా అనుకున్నాము, అప్పటికప్పుడుగా పరమాత్మ నువ్వేనయ్యా అని స్మరించటము ఎవరి వల్ల కాదు. కాబట్టి ముందు నుంచి అభ్యాసం ఉంటేనే పరమాత్మని అంత్యదశలో కూడా స్మరించగలుగుతారు అని మనం క్రితం శ్లోకంలో అనుకున్నాం. అదే ఇంకా చూద్దాం. అభ్యాస యోగయుక్తేనా. చూడండి, అంటే అభ్యాసము చేత ఎలా తెలుసుకుంటున్నాము? ఓ పార్థ, పరమేశ్వరుని ధ్యాన యోగ సాధనమునందే నిమగ్నమై మరి ఒక విషయమునే చింతింపనట్టి. అభ్యాసం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆ పరమేశ్వరుని మాత్రమే ధ్యాన యోగముగా పొందాలి. అంటే ఇక్కడ చూడండి, 2 మాటలు వస్తున్నాయి. ధ్యానము వస్తుంది, యోగము వస్తుంది, పొందమంటున్నాడు. ఇప్పుడు ధ్యాన యోగము అంటే మనకి ఏమర్థం కావాలి? స్వప్రకాశ స్వరూపమైనటువంటి స్వస్వరూపమే ధ్యాన యోగం. ఇక్కడ దాన్ని గుర్తించగలగాలి. అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మని నీవు గుర్తించగలిగితే ఆ పరమాత్మే నీ ధ్యానం అయిపోయాడు, నీ యోగం అయిపోయాడు. ఇంకా నువ్వు దాన్ని వేరే కోసం ఎక్కడ ఎతకక్కర్లా పరమాత్మని. ఇదిగో ఇలా తెలుసుకోవడమే. ఇలా తెలుసుకుని అదే ధ్యాన సాధనం అయిపోయింది. అలాగే నిమగ్నం అయిపోయాడంటే నీలో ఉన్న పరమాత్మను గుర్తించగలిగి ఆ పరమాత్మనే నువ్వు ధ్యాన యోగంగా మార్చుకోగలిగినప్పుడు ఇంకా అప్పుడేమవుతుంది? ఇంకా ఏ విషయాన్ని కూడా నువ్వు ఆలోచించే అవకాశము లేదు. విషయాలను ఆలోచించము అంటే నువ్వు ఆలోచించే విషయాలు కూడా పరమాత్మ స్వరూపంగానే మారిపోతున్నాయి. నువ్వు ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా అది పరమాత్మ స్వరూపమే, మరొకటి లేదు. అలా తెలుసుకోగలిగితే, అలాగే మరి విషయాలను చింతించగలిగితే, అంటే మనం ఒక పని చేస్తున్నాము, ఓకే, ఇది పరమాత్మ సహకారంతోనే నడుస్తుంది, నాలో ఉన్న చైతన్యం ద్వారానే నడుస్తుంది, ఆ చైతన్యం పరమాత్మ. ఈ భావన నీకు ఉండాలి. అలాంటి భావనతో కనుక నువ్వు ఏ పని చేసినా సరే నీకు మరొక ఆలోచన లేనట్టే లెక్క అంటున్నాడు. ఇదేంటండి, నాకు మరొక ఆలోచన లేకపోతే నేను మరి ఏదేదో చేస్తున్నా కదా నా మనసుతో, నాకు ఇది కావాలని, ఇది వద్దని, ఇది చేస్తున్నానని, ఇది చేయటం లేదని రకరకాలు వెళ్తుంది కదా. మరి అవన్నీ, ఆ చింతనంతా దేని కిందకు వస్తుంది? పరమాత్మయే. డిసైడ్ చేసుకోవడానికి నువ్వెవరు? ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను, ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్లే అయ్యిద్ది, ఇలాంటివన్నీ ఎన్ని ఆలోచించినా జరిగేది ఏదైతే నిర్దేశించబడిందో అది మాత్రమే జరిగిద్ది అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఇంకా నీకు వేరే దిగులు అక్కర్లా. ఎందుకు దిగులు వస్తుంది మనకి? ఆలోచన, చింతన ఎందుకు వస్తుంది? నీవు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నీకు చింతన. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా, అంటే నీ ఆలోచనకు తగ్గట్టుగా జరిగితే ఆనందం. ఏ మనిషికైనా ఇదే కదా. నువ్వు కావాలనుకున్నది, నువ్వు కోరుకున్నది, నువ్వు ఆలోచించుకున్నది నీకు జరిగితే ఆనందం. అది జరగల, దానికి ప్రతికూలంగా జరిగింది విషయము, అనుకూలత లేదు, అప్పుడు నీకేమవుతుంది? దుఃఖము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు నా మీద పెట్టేసేవయ్యా, నేనెందుకు ఆలోచిస్తున్నాను అనుకుంటావు? అది నీకు అనుకూలమైనా ప్రతికూలమైనా నా మీద పెట్టేసేయి, నువ్వు చింతపడకు. నీకు అది ప్రతికూలం కావాల్సి ఉంది కాబట్టి ప్రతికూలం అయ్యింది, అంతే. ఈ భావనతో నువ్వు ఉండు, ఇలా చెప్తున్నారు. అదే అందుకని చేతస, మనసుతో మనుష్యుడు అనుక్షణము స్మరించుతూ మనం చూడండి, మన మనసుతో ఏ మనిషి అయినా ఇప్పుడు నేను చెప్పిన విషయమే ఆలోచిస్తాడా? అనుక్షణం ఇంకా వేరే ఏమైనా ఉంటాయా? అదే ఏది ఆలోచించినా మనసుతో
ఇదిగో నాకు ఇది అనుకూలము, నాకు ఇది ప్రతికూలము, నేను అనుకున్నట్టు ఎందుకు కాలేదు, ఇదే ఆలోచిస్తాడు. లేదా కావాలి కోరుకుంటాడు. ఇలాగే జరుగుతుంటుంది. మరి అలాంటి వాడు పరమం అంటే సర్వశ్రేష్ఠుడైన పురుషోత్తముని పొందు. ఇప్పుడు ఇలాగా ఆలోచించి ఓహో ఇది అనుకూలమైన ప్రతికూలమైనా సరే ఇది పరమాత్మ నిర్దేశము అనుకోగలిగిన వాడు ఎలా ఉంటాడు? ఎంత నిశ్చింతగా ఉంటాడు. ఇంకా వాడికి ఎలాంటి దిగులు ఆలోచన లేదు. ఇలా తెలుసుకున్నవాడే ఆ పురుషోత్తముణ్ణి పొందుతాడు. ఈ పురుషోత్తముడు ఎవరు? సర్వశ్రేష్టమైన వాడు. ఇంకా ఇంత మించి ఇంకొకటి లేదు. అలాంటి వాడిని పొందుతాడు. అంటే ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? మనకి చింతన చెయ్యొద్దని నీకు చెప్పటం లేదు. అదే పనిగా చింతన చేసినా కూడా అనుకూలమా ప్రతికూలమా అది జరిగేదే జరుగుతుంది. ఇలా అర్థం చేసుకోవయ్యా అంటాడు. అంటే ఇదే నీ యోగము, ఇదే నీ ధ్యానం అవుతుంది. ఇక్కడేమనుకుంటారంటే ఆలోచించకుండా ఉండాలా నేను, ఆ జరిగేది జరిగిద్ది కదా, అంతా పైవాడే చూసుకుంటున్నాడు కదా, నేనేమో ఆలోచించక్కర్లేదు అనే మాట ఏం చెప్పటల్లా. ఆలోచించే నిర్ణయం తీసుకో. కానీ ఆ నిర్ణయం నువ్వు ఎలా తీసుకున్నా ఆ నిర్ణయానికి నువ్వు కాదు కట్టుబడింది, నీలోని పరమాత్మే ఆ నిర్ణయానికి నిన్ను పురిగొల్పుతూ ఉన్నాడు. ఆ భావనే నీకు ఉండాలి అంతే. ఈ భావన నీకున్నప్పుడు ఎలాంటి చింతనకి నువ్వు లోను కావయ్యా. ప్లస్ నువ్వే ఆ పరమేశ్వరుణ్ణి చేరుతున్నావు, తెలుసుకున్నవాడే కాబట్టి అని చెప్తున్నాడు. సో ఇక్కడ యోగము, ధ్యానమని లేకపోతే మనసుతో అనుసరించడం అని ఇలాంటి మాటలన్నీ మన పరమాత్మకే అనుసంధానం చేసుకోవాలి. అది అంటే మనసు ఎటు పోనీక వేరే ధ్యాస ఏమాత్రమూ లేకుండా, మామూలు మాటల్లో ఇప్పుడు మనసు ఎటు పోనీయకుండా వేరే ధ్యాస లేకుండా అంటే ఇదిగో మనం పైన చెప్పుకున్నట్టుగానే నీ చింతన పరమాత్మ మీద పెడితే నీ మనసు ఇంకొక చోటికి వెళ్లకుండా ఉంటుంది. నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపమునే ఇక్కడ ధ్యాన రూపం అంటే మళ్ళీ ఏదో ఒక నువ్వు పెట్టుకున్న రాముడో కృష్ణుడో అమ్మవారో ఇది కాదు రూపం. నీలో స్వయం ప్రకాశమైన వెలుగే నీ ధ్యాన రూపం. ఆ వెలుగులోనే, ఆ నిశ్శబ్దంలోనే నువ్వు పరమాత్మను గుర్తించి ఆ భావనతోనే ఉండు. అదే నువ్వు చేసే సాధన. ఆ సాధన చేసిన మనుషుడు దివ్య పురుషుడైన పరమాత్మని చేరతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. సరే, హరి ఓం.